ఆశా గారు రాష్ట్ర కార్యదర్శిగా పదవి పొందారు. కొన్ని కోట్ల మంది కార్యకర్తలు ఉన్నప్పటికీ కూడా, తెలుగు ఆడబిడ్డలు ఉన్నప్పటికీ కూడా పదవులు కొంతమందికే అన్నట్టుగా ఈ రోజున తెలుగుదేశం పార్టీ మహిళలకి పెద్దపీట వేస్తూ ఈ మహానాడు కూడా స్త్రీ శక్తి థీమ్‌తో తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? మీ ప్రాతినిధ్యం ఏంటి మేడం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్కారం. ఈ పదవి దక్కటం అనేది కాదు, ఈ రాష్ట్ర పదవిల్లో 50% మహిళలకి తీసుకుంటాం. నిజంగా గర్వంగా ఉంది మా మహిళలందరికీ కూడా. యువ నాయకుడు నారా లోకేష్ గారు జరగబోయేది 33%కి మహిళలు ముందే కావాలనుకుని కనీ విని ఎరగని ఈ 185 మంది కమిటీల్లో 50 మంది స్టేట్ కమిటీలో మహిళల్ని తీసుకున్నారంటే నిజంగా అభినందిస్తున్నాం, ఆయనకి స్వాగతిస్తున్నాం. రెండోది, యువ నాయకుడు నారా లోకేష్ గారు రేపు జరగబోయేది కూడా ఆయన ముందే అంచనా వేసేస్తారు. అట్లా సిరిశక్తి అంటేనే సిరిశక్తి పీఠం తెచ్చిందే యువ నాయకుడు నారా లోకేష్ గారు. యువ నాయకుడు నారా లోకేష్ గారు ఏది అడుగు అంటే రేపు జరిగేవన్నీ కూడా ఆయనకి నిజంగా ఏమైనా కళ వచ్చిద్దో ఏమో. కలంటే తాత ఒక ముఖ్యమంత్రి, తండ్రి ఒక 4 సార్లు ముఖ్యమంత్రి, తాతకి మించిన తండ్రికి మించిన బుర్ర ఎక్కువ ఉంది యువ నాయకుడు నారా లోకేష్ గారికి. సో అట్లానే ఈ స్త్రీశక్తి అనేది ఈ రేపు జరగబోయే మహానాడు, 2 రోజుల మహానాడు కనీ విని ఎరగని మహానాడు ఇది. అంటే మహానాడు అంటే ఎప్పుడు కూడా 3 రోజులు పండగ. మేము ఒక కులం కాదు, మతం కాదు, ఏం కాదు, 175 నిధులు కాదు, 200 అంటే తెలంగాణ వాళ్ళు కానివ్వండి, మన ఆంధ్ర వాళ్ళు కానివ్వండి, ఎక్కడైనా సరే ఈ పండుగ వాతావరణం అంటే చాలా గర్వంగా జరుపుకుంటాము. అట్లాంటి పండుగ వాతావరణంలో ఒకటి, ఈ ప్రధానమంత్రి ఒక మాట చెప్పారు, ఖర్చులు తగ్గించుకోవాలి మనం అని. అనేటప్పటికీ ఆ మాట తీసుకొని వెంటనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆయన వెంటనే క్యాన్వాయ్ తగ్గించుకున్నారు. ఎందుకు తగ్గించుకున్నారు? ఖర్చు కొరత తగ్గించుకోవాలా. రేపు జరగబోయే పెట్రోల్ రేట్లు కానీ ప్రతిదానికి కానీ ఏదైనా ఖర్చు తగ్గించుకుంటే, నేను 4 బళ్ళు తగ్గించుకుంటే ఇంకొకళ్ళు ఆ 4 బళ్ళు వెళ్తారు, ఆ టైప్గా ఆయన తగ్గించుకున్నారు. అట్లానే మహానాడికి 3 రోజులు జరగబోయే మహానాడికి కొన్ని వేల కోట్లు ఖర్చు అవుతాయి. ఆ కోట్లు కూడా ఎందుకు ఖర్చు పెట్టాలా? ఆ కోట్లు ఆ డబ్బులే ఉంటే బీద పిల్లలకి ప్రజలకి పనికొస్తాయి అన్నట్టుగా, ఏ అభివృద్ధికైనా పనికొచ్చిద్ది, ఏ స్త్రీకైనా కూడా. రేపు ఆగస్టు కానివ్వండి, దేనికైనా సరే ఆగస్టులో మహిళలకి 1500 రూపాయలు తల్లికి వందనం అనేది కానివ్వండి, మరి నెక్స్ట్ 40 సంవత్సరాల వాళ్ళకి జరగబోయేది 18,000 రూపాయలు కానివ్వండి. సో చాలా పథకాలు ఉన్నాయి. ఆ పథకాల్లో ఆ డబ్బు దానికి పనికొచ్చింది అని ఆలోచించిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో ఉన్న ఒక నాయకుడు, ఒకే ఒక నాయకుడు, నారా చంద్రబాబు నాయుడు గారు. సాధారణ కార్యకర్తగా ప్రయాణం మొదలుపెట్టి ఈ రోజు ఈ స్థాయికి చేరుకున్నారంటే ఈ ఎదుగుదల ఎలా అనిపిస్తుంది మేడం? నిజంగా ఈ ఎదుగుదలని చూస్తుంటే నేను గర్వం పెడతాం కాదు, నా కుటుంబమే కాదు, నన్ను చూసిన చాటు మహిళలు కూడా మేము కూడా బయటికి రావాలా. అంటే సామాన్యంగా ముస్లిమ్స్ మహిళల్లో బయటికి రారు. అట్లాంటి ఒక ముస్లిమ్స్ మహిళగా ఉండి నేను ఈరోజు బయటికి వస్తే నా కుటుంబం కూడా ఎంకరేజ్ చేయటం, కానీ నా కుటుంబం ఎంకరేజ్ చేస్తుంటే నిజంగా చాలా సంతోషం. అది నేను దేనికైనా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు నా ముందున్నారు, నారా లోకేష్ గారు నా వెనక్కున్నారు. నేను దేనికైనా సిద్ధం. మనం పుట్టడం ఒకసారి పుడతాం, సస్తాం ఒకసారి సస్తాం. నేను దేనికి భయపడేదాన్ని కాదు. నిజంగా డివిజన్ స్థాయి నుంచి ఈరోజు రాష్ట్ర స్థాయి నేను ఎదిగాను అంటే దీంట్లో నా మీడియా మిత్రులది కూడా నాకు 100% ఎంకరేజ్ ఉంటుంది. సో నేను చేసిన కష్టానికి మా యువ నాయకుడు నారా లోకేష్ గుర్తించారని, అట్లానే ఎంతోమంది ఎంపీలు వచ్చారు, ఎమ్మెల్యేలు వచ్చారు, అందరూ మాటలతోనే పరిమితం చేశారు. అట్లాంటిది ఈ జిల్లా ఎన్టీఆర్ జిల్లాకి మన కేసీని చిన్ని గారు నాకు ఇచ్చిన అవకాశంకి నిజంగా మా పార్లమెంట్ ఎంపీ గారు, మా చిన్ని గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నా కష్టం ఆయన గుర్తించి ఈ కష్టానికి అక్కడ పంపిస్తేనే వాళ్ళు గుర్తించేది. పార్టీలో మహిళలకి అనే పార్టీకి ఇంత పెద్ద అవకాశాలు రావడం టీడీపీతోనే సాధ్యం అనేది ఒక నానుడు ఉంది. ఎందుకంటే ఒక ప్రతిభా భారతి గారు కానివ్వండి, లేకపోతే ఇంకా ఎంతో మంది మహిళలు ఈ పార్టీని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు. సో దీన్ని ఎలా స్పందిస్తారు మేడం? టీడీపీలోనే ఇవన్నీ సాధ్యం అనుకోవచ్చు అంటారా? చూడండి, టీడీపీలో కార్యకర్తలకైనా కూడా విలువ ఉండేది అంటే టీడీపీ కార్యకర్తలకే విలువ ఉంటుంది. అంటే ఏ పార్టీల గురించి మాకు సంబంధం లేదు. ఒక వాల్యూ అంటే
ఒక మహిళ కానివ్వండి ఎవరికైనా సరే టీడీపీ పార్టీ అంటేనే ఒక వాల్యూ. ఆ జెండా చూస్తేనే మాకు గౌరవిస్తారు. ఒక పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, కామన్ మ్యాన్ కానివ్వండి, మీలాంటి మీడియా వాళ్ళు కూడా మాకు ఎంకరేజ్ చేస్తారు అంటే ఒక టీడీపీ జెండా చూసి. టీడీపీ అంటే ఒక బ్రాండ్. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ఏ సమయానికి స్థాపించారో కానీ ఈ పార్టీ నిజంగా మహిళలు వంటింటికే పరిమితం కాకూడదు, నా మహిళలందరూ కూడా ప్రతి రంగాల్లో కూడా ఉండాలని ఆయన ఇచ్చిన మాట అదే స్ఫూర్తిగా ఈరోజు కూడా మా నారా చంద్రబాబు నాయుడు గారు అట్లానే కొనసాగిస్తున్నారు. ఆ రకంగానే తన తనయుడు, అంతకు మించిన తన తనయుడు యువ నాయకుడు నారా లోకేష్ గారు 50 మంది మహిళలకి తీసుకున్నారు ఈ రాష్ట్ర కమిటీ అంటే నిజంగా గర్వకారణం ఏంటండి. మేమందరం కూడా మహిళలు, ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలంతా కూడా గర్వంగా ఫీల్ అవుతున్నాము. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా మీరు ఈ పదవి తీసుకున్నారు అంటే దీని వెనక మీ కష్టం గుర్తు చేసుకోండి అంటే ఏం చెప్తారు ఆశా గారు? నా కష్టం గుర్తు చేసుకుని అంటే కష్టం కన్నా కూడా నాకు నారా చంద్రబాబు నాయుడు అంటే నా ప్రాణం అండి. నాకు బాబు గారిని చూస్తే నా ఇంట్లో నా తండ్రిని చూసినట్టే నాకు ప్రాణం ఉంటుంది. ఆయన అంటే ప్రాణం. అదే రకంగా తన తండ్రిని చూస్తే నిజంగా నాకు ఒక సొంత తోడు పుట్టిన తమ్ముడు కన్నా, ఒక అన్న కన్నా కూడా నేను ప్రాణంగా ఎక్కువ చేస్తాను. నా ప్రాణం పోయినా కూడా నా ప్రాణం ఉన్నంత కాలము ఈ జెండాతోనే పోతాం, ఈ జెండాతోనే ఇది చేస్తాను నేను. ఈ పదవి అంటే ఒక గౌరవం అనుకుంటున్నారా, లేకపోతే గొప్పగా ఫీల్ అవుతున్నారా, లేదా బాధ్యత మరింత పెరిగింది అనుకుంటున్నారా? ఎలా చూస్తారు ఈ పదవి గురించి? నేను ఈ పదవికి గౌరవం గురించి నా బాధ్యత ఇంకా పెరిగింది అనుకుంటున్నా. అంటే ఇంకా నేను పని చేయాలి అంటే గౌరవం ఒకటి, పని చేయటం ఇంకొక రకం. నేను చేసిన పని తక్కువే, ఇంకా ఎక్కువ పని చేయడానికి నాకు ఈరోజు మరి పెడనికి అబ్జర్వర్గా పంపించారన్న కూడా మన యువ నాయకుడు నారా లోకేష్ గారు నా మీద నమ్మకం ఉండి, నా నమ్మకానికి మమ్మకం చేయకుండా ఆయన ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతకి నేను సిద్ధంగా ఉన్నాను. ఆ పని చేసి చూపిస్తాను. చిన్న తప్పు కూడా నా వల్ల జరిగినా కూడా ఆ తప్పుకి నేను సరిదిద్దుకొని ఏ తప్పులున్నా కూడా తప్పు చేయకుండా అడుగేస్తాను. ఎవరైనా సరే మా నారావారి కుటుంబం గురించి, నందమూరి కుటుంబం గురించి ఎవరి మాట్లాడినా కూడా వాళ్ళకి నేను తీవ్రంగా ఖండిస్తాను. వాళ్ళ గడపల దగ్గరికి వెళ్ళి వాళ్ళ పసుపు కుంకుమ పెట్టేసి వస్తాను. రైట్. మీతో పాటు కొన్ని లక్షల మంది తెలుగు మహిళలు గత 5 ఏళ్లుగా పోరాడారు, అంతకుముందు కూడా పోరాడుతూ వచ్చారు. అలా పదవులు దక్కని వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? అంటే అందరినీ న్యాయం చేసే పరిస్థితి ఉండదు. ఒకటే, ఇప్పుడు మనకు టీడీపీ కార్యకర్తలు అంటే 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నారు. 1 కోటి మంది మేము పని చేయలేదా అంటారు. ఎస్, మనం అందరం పని చేస్తున్న వాళ్ళమే. ఒకళ్ళకి ముందు ఒకళ్ళకి వెనక వస్తూ ఉంటుంది. డివిజన్ స్థాయి నుంచి డివిజన్ వాళ్ళకు డివిజన్ స్థాయి పదవి వచ్చింది, జిల్లా స్థాయి వాళ్ళకి జిల్లా స్థాయి పదవి వచ్చింది, నియోజకవర్గం వచ్చింది, స్టేట్ స్థాయి వాళ్ళు స్టేట్ స్థాయి వచ్చింది. అంటే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఎవరు పని చేశారు, ఎవరికి ఎక్కడ ఏ రేంజ్లో ఉంచాలనేది యువ నాయకుడు నారా లోకేష్ గారు చూస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టపడిన వాళ్ళకి మర్చిపోయే నాయకుళ్ళు యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఎందుకంటే మన కష్టం ఏంటనేది ఆనాడు ప్రభుత్వాలు వచ్చిపోయి చాలా చూసాము. గత 2019 నుంచి 2024 వరకు పార్టీలకి కష్టపడిన కార్యకర్తలు ఎవరున్నారు, ఆ కార్యకర్తలే రేపు కాబోయే నాయకుళ్ళని పదే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, అట్లానే మా యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి, అదే మాట. ఎక్కడో ఉన్న ఒక మండల స్థాయి అమ్మాయికి ఇలా పోలిట్ బ్యూరో పెట్టారంటే అది గర్వం కాదు. ఒక మహిళకి పోలిట్ బ్యూరో, ఒక చిన్న స్థాయి కార్యకర్తకి పోలిట్ బ్యూరో పెట్టారంటే ఎక్కడో మరి మంగళగిరిలో ఆయన పాపం నేత చేసే అతనికి ఏమీ తెలియదు. పార్టీ అంటే అభిమానం, పార్టీకి పనిచేసిన కార్యకర్త, ఆ కార్యకర్త ఇలా పొలిట్ బ్యూరోలో ఉన్నారు. అంటే ఒకటే, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఒకే మాట మాట్లాడుతున్నారు. పదవిలో అనుభవించిన వాళ్ళే మీరే శాశ్వతంగా ఉండకూడదు, కొత్త రక్తం రావాలా, యువత రావాలా ఆయన ఆలోచన. మహిళలు రావాలా, మహిళలు ముందంచన ఉండాలా, మహిళలకి ఎక్కడ ఏది చిన్న చిట్టుకమన్నా కూడా మనం ముందుండాలా. మహిళలు గృహిలుగానే పరిమితం అవ్వకూడదు. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తాతగారు ఆస్తిలో సమానం హక్కు అనేది వాళ్ళ తాతగారు పెట్టారు. అదే మాటతో తన తండ్రి కూడా అదే లెక్కకు వచ్చారు, తండ్రికి మించిన తనయుడు కూడా అదే లెక్కకు వస్తున్నారు. కాబట్టి గుహర్లో ఎక్కడ ఉన్న మహిళలందరూ కూడా బయటికి తీసుకొస్తున్నారు. నిజంగా మీకు ఈ మీడియా ముఖంగా మా యువ నాయకుడు నారా లోకేష్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా పేరు రమ్య పర్చూరి. నేను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొత్తగా లోకేష్ గారి నాయకత్వంలో, చంద్రబాబు గారి నాయకత్వంలో ఎన్నుకోబడ్డాను. ముందుగా ఈ పదవి నన్ను నమ్మి నాకు ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళకి సమాన హక్కులు అనేవి
కల్పించాలనేది కూడా తీసుకొచ్చింది అన్న నందమూరి తారక రామారావు గారు. తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళలకి ముందు పెద్దపీట వేస్తూ ఉంటారు. మహిళలు ఎక్కడ కష్టపడతారా అని చెప్పేసి ఆ రోజు దీపం పథకం కింద గ్యాస్ స్టవ్స్లు తీసుకొచ్చారు మన చంద్రబాబు నాయుడు గారు. అదే మహిళలకి మళ్ళీ ఇప్పుడు దీపం పథకం 2 కింద 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ ఇస్తూనే మళ్ళీ వాళ్ళకి ఉచిత బస్సు ప్రయాణం. అంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా మహిళలకి ముందు పీట వేయాలి, మహిళలకి ముందు ఏదో ఒకటి ఆసరా కల్పించాలి, మహిళలు ఇబ్బంది పడకూడదు. అంటే కార్యకర్తలే కాదు, పార్టీలో ఉన్న వాళ్ళే కాదు, సామాన్య మహిళలు కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పేసి మరి ఆ రోజున డ్వాక్రా తీసుకురావటం అయితే కానీ మరి ఎన్ని లక్షల మంది ఉన్నారండి డ్వాక్రాలో. ప్రతి ఒక్కళ్ళు కూడా భర్త మీద ఆధారపడకుండా వాళ్ళ సొంతగా ఉపాధి కల్పించుకుంటూ డ్వాక్రా రుణాలు ఇస్తూ నిజంగా అప్పటి వరకు కూడా మహిళలు ఏదో చిన్న చిన్న పనులకు వెళ్ళేవాళ్ళు కానీ ఎవరూ కూడా బయటకు వచ్చి ఏదైనా సొంతగా సపోజ్ ఎవరైనా ఒక ఇంట్లో చీరలు అమ్ముకోవాలి ఒక మహిళ, తనకి ఒక 10,000 20,000 ఆర్థిక సహాయం కావాలంటే భర్త దగ్గర చేయి చాచకుండా మరి చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి పథకాలు తీసుకొచ్చి స్ఫూర్తిదాయకంగా నిలిచారు మహిళలందరికీ. ఎంతోమంది మహిళలు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసుకుంటూ ఒకళ్ళు టీమ్గా, అంటే ఇండివిజువల్గా ఉండడం కన్నా కూడా 10 మంది కలిస్తే 10 చేతులు కలిస్తే వీళ్ళందరూ ఒక టీం వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆ రోజే 10 మందితో టీం పెట్టి మరి ప్రతి ఒక్కళ్ళకి ఆసరాగా నిలిచింది తెలుగుదేశం పార్టీ. మహిళలకి రిజర్వేషన్లు అయితేనేమి, మహిళలకి ఈ రోజున పార్టీ పదవుల గురించి మాట్లాడుకుంటే మరి ఏ పార్టీలో కూడా మహిళలకి ఇంత స్థానం కల్పించి ఉంటారండి. 33% కంటే కూడా ఎక్కువగా తెలుగుదేశం పార్టీలో మహిళలకి ఈసారి పదవులు వచ్చినాయి. కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వచ్చినాయి. ఇంకా అంటే లిమిట్లెస్గా ఉన్నారనమాట మహిళలు. అంతమంది పోరాట యోధుల్లాగా లాస్ట్ 5 ఏళ్లలో అంటే జగన్ అకృత్యాలు మనం చూసాం. ఆ అకృత్యాలకి కడుపు మండి ఆడబిడ్డలు, ప్రతి ఒక్క ఆడబిడ్డ, అమరావతి రైతులు, ముసలివాళ్ళు, చిన్న పిల్లలు ప్రతి ఒక్కళ్ళు బయటకు వచ్చారండి. ప్రతి ఒక్కళ్ళు కూడా బయటకు వచ్చి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి వెన్నంటే ఉండి ఈరోజు ఇంత భారీ మెజారిటీ వచ్చింది గత 2 ఏళ్ల క్రితం అంటే మరి అదంతా కూడా ఒకళ్ళ కష్టం కాదండి. ప్రతి ఒక్క మహిళ కూడా బయటకు వచ్చి మహిళలు అనుకుంటే ఏదైనా సాధిస్తారు అనడానికి ఇదొక ప్రతిరూపం అన్నమాట. మహిళలు కేవలం రాజకీయాల్లో ఏదో ఒక ఓటర్ మాత్రమే కాకుండా ఒక బలమైన నాయకురాలుగా ఎదిగేలాగా అటుపక్క చంద్రబాబు గారు కానీ ఇటు లోకేష్ గారిని ఎలా ప్రోత్సహిస్తారు మేడం? ప్రతి ఒక్క దాంట్లో సపోర్ట్ చేస్తారండి. ఫస్ట్ అంటే మహిళలు మీరు ఇలా ఉండాలి, ఇండిపెండెంట్గా ఉండాలి, ప్రతి దాని మీద మీరు పోరాడాలి, మీరు పోరాడే ప్రతి ఒక్క అంశం వెనక కూడా మీ కుటుంబంతో పాటు మేము కూడా నిలబడతాము, మీకు కష్టం వస్తే మేము నిలబడతాము, మీరు ఏదైనా పోరాడితే మీ పోరాటం వెనకాల మేము నిలబడతామంటూ ప్రతి ఒక్క దానికి కూడా మమ్మల్ని సపోర్ట్ చేస్తూ, అంటే ఇప్పుడు సపోజ్ ఏదైనా కేసులు అవుతాయండి. లాస్ట్ టైం చాలా కేసులు అయినాయి. ఎందుకు మమ్మల్ని అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగినాయి. న్యూడ్ ఫొటోస్ మార్ఫింగ్ చేసి పెట్టారు, ఫ్యామిలీ ఫొటోస్ ఎడిట్స్ చేసి పెట్టారు, ఇష్టానుసారంగా బూతులు మాట్లాడారు, లకారాలతో బూతులు తిట్టారు. ఇవన్నిటికీ మా ఫ్యామిలీ సపోర్ట్తో పాటు మరి అధికారికంగా వాళ్ళ సపోర్ట్ కూడా మాకు ఉండబట్టే మేము ఈ రోజున బయటకు వచ్చి ఇంత పోరాడాము, ఇన్ని కేసులు పెట్టించుకున్నా బయటికి రాగలుగుతున్నాం అంటే వాళ్ళ సపోర్ట్ మాకు ఉండబట్టే, వాళ్ళు ఎప్పుడు మాకు సపోర్ట్ చేస్తూ ఉండబట్టే మేము ఈ రోజున రాగలిగాం. ఎలా అయితే మేము పార్టీ కోసం నిలబడ్డామో అలాగే పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళు గుర్తుపెట్టుకొని మమ్మల్ని ఈ స్థాయిలో ఒక కార్యకర్తగా మొదలయ్యాను. నేను తెలుగుదేశం పార్టీలో 2010 నుంచి కూడా ఒక కార్యకర్తగా ఉన్న నన్ను ఒక మహిళా అధ్యక్షురాలుగా వర్క్ చేస్తున్నాను. లాస్ట్ 5 ఏళ్ళు కూడా నేను మహిళా అధ్యక్షురాలుగా చేశాను నియోజకవర్గానికి. అలా ఆ పదవులను కూడా మమ్మల్ని గుర్తించి వీళ్ళ కష్టం ఏంటి, వీళ్ళ ఇదేంటి అని గుర్తించి ఈ రోజున రాష్ట్ర అధికార ప్రతినిధి ఇవ్వడం అనేది నిజంగా మాకెంత గర్వకారణంగా ఉందో, మా కుటుంబానికి ఎంత గర్వంగా ఉందో, అలాంటి గర్వకారణంగా మేము ఉండడానికి కారణమైన నాయకులు, కనీస నాయకులు గుర్తుంటేనే కదండి మేము ఈ రోజున ఈ పదవుల్లో ఉన్నాం. గుర్తించారు ఎవరైతే కష్టపడ్డారు, ఎవరు ఏ పదవులకు అర్హులు అనేది గుర్తించి ఈ రోజున మాకు ఈ పదవులు ఇవ్వడం అనేది నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది. గత ప్రభుత్వంలో అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా పార్టీ మహిళా సైనికురాలుగా ముందుండి పోరాడేందుకు మీకు ప్రేరణించిన అంశం ఏంటి? ప్రేరణించిన అంశము అనంటే మహిళల గురించి మనం మాట్లాడాల్సి వస్తే ముందుగా భువనేశ్వరమ్మ గారి గురించి మాట్లాడాలండి. ఒక నిండు సభలో అంత నీచంగా ఆవిడ గురించి మాట్లాడితే, ఆవిడ చిన్న కుటుంబం నుంచి కూడా రాలేదు. అన్న నందమూరి తారక రామారావు గారికి కూతురు, మరి సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారికి సతీమణి, లోకేష్ బాబు గారికి తల్లి.
ఇంత మంచి కుటుంబంలో ఉండి కూడా ఆవిడ బయటికి రాకుండా కూడా వాళ్ళతో ఒక నీచమైన అంటే అసెంబ్లీలో సాక్షిగా ఎంతోమంది ప్రజలు చూస్తున్నారని కూడా లేకుండా వైసీపీ మూక నోరు జారి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కంటతడి అందరికీ కనపడి ఉండొచ్చు, కానీ ఆ తల్లి ఇంటి దగ్గర ఉండి పెట్టిన ఆ కన్నీరు అనేది ఎవ్వరికీ కనిపించలేదండి. ఆవిడ ఎంత మనోవేదనకు గురై ఉంటారు ఇంట్లో ఉండి. ఆ వేదనను చూసి అంతకన్నా మేము అంటే మా ఫోటోలు మార్ఫింగ్ చేసినా, మా మీద కేసులు పెట్టినా, మమ్మల్ని లాఠీలతో కొట్టినా కూడా అంటే మేము పడింది చాలా తక్కువ అవమానం, మేము పడింది చాలా తక్కువ నిందలు అని అనిపించినాయి. ఆ తల్లి పడిన బాధ ఎవరికైతే అంటే ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా అంటే ప్రతి ఒక్కళ్ళండి, చిన్నవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు, ముసలివాళ్ళు కాదు, అంటే ఇంకా వీళ్ళకి ఇంగితం లేదు అనుకున్న ఆ రోజా లాంటి గంగిరెద్దులు తప్పితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ తల్లి బాధను అర్థం చేసుకుని ఉంటారు. అలాంటి బాధ కన్నా కూడా మేము ఎక్కువ బాధపడలేదు అని అనుకున్నాము. నిజంగా అలాంటి ఆలోచన కూడా, అలా మాట్లాడాలనే ఆలోచన కూడా మరి వాళ్ళకి ఎలా వచ్చిందో కానీ మేము నిజంగా ఆవిడనే మేము స్ఫూర్తిగా తీసుకున్నాం కాబట్టే 10 అడుగులు ముందుకు వేసుకుంటూ ఈ రోజున పార్టీ రావాలి, బలోపేతం అవ్వాలి, మా పార్టీ గెలవాలి అన్న సంకల్పం తప్పితే మాకేమీ కనిపించలేదండి. ప్రభుత్వ ఇళ్ల రిజిస్ట్రేషన్ల వ్యవహారంలో కూడా మహిళల పేర్లే చేర్చాలన్న టీడీపీ ప్రభుత్వ నిర్ణయం మీ గౌరవాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది అనుకోవచ్చు అంటారు. మరి అంతే కదండి, ప్రతి ఆడబిడ్డకి ఏముంటుందండి, అయితే పుట్టిల్లు ఉంటుంది, లేకపోతే అత్తవారి ఇల్లు ఉంటుంది. ఆడబిడ్డకంటూ సొంత ఇల్లు ఉండాలి, తన పేరు మీద ఇల్లు ఉండాలి, తనకంటూ ఒక ఇల్లు ఉండాలి. ఈ రోజున భర్త ఉంటారు, భర్త ఉన్నన్నాళ్ళు భర్త చూసుకుంటారు, తర్వాత పిల్లలు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు, తర్వాత పిల్లల తర్వాత భార్య ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళండి సొంత ఇల్లు కొనుక్కుంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళకి ఇల్లు ఉండాలి. ఆడబిడ్డ పేరు మీద ఉంటే ఆడపిల్లకి కనీసం తనకంటూ ఒక హక్కు ఉన్నట్టు ఉంటుంది, తనకంటూ సొంత ఇల్లు ఉండాలి. ప్రతి ఒక్క ఆడబిడ్డ తనకంటూ ఒక సొంత ఇల్లుని నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో దీన్ని తీసుకురావటం చంద్రబాబు నాయుడు గారికి నిజంగా చాలా అంటే ఇలాంటి గొప్ప ఆలోచనలు గొప్ప నాయకుడికే వస్తాయి, ఒక విజనరీ లీడర్కే వస్తాయి. మరి ఆ రోజున హైదరాబాద్ లాంటి సిటీ డెవలప్ అయింది, మరి చంద్రబాబు నాయుడు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే ఒక ఊరు కాదు, ఒక గ్రామం కాదు, దేశ విదేశాల్లో ఎన్నో రకరకాల దేశాల్లో వాళ్ళు జనాలు ముందుకొచ్చారు. మరి అలాంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఏది చేసినా కూడా తర్వాతి తరం దాని తర్వాత తరం చెప్పుకునేలాగా చేస్తారు. అలాంటి వ్యక్తి నిజంగా ఆడబిడ్డల్ని ఇంత గుర్తుంచుకొని ప్రతి ఒక్క దానికి ఆడబిడ్డల్ని ముందు పెట్టుకుంటున్నందుకు నిజంగా ఆయనకు మనస్ఫూర్తిగా చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఒక మహిళా కార్యకర్తగా అంటే టీడీపీలో ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాల్లో మీకు అత్యంత ఇష్టమైన తల్లికి వందనం అండి. ఎందుకంటే గత ప్రభుత్వం చూసాం మనం, అమ్మా మీ ఇంట్లో 2 బిడ్డలు ఉంటే 2 బిడ్డలకి ఇస్తామమ్మా అని చెప్పి తలలు నిమిరి ముద్దుల యాత్ర చేసి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఒక్క బిడ్డకే ఇచ్చారు, 15,000 ఇస్తామన్నారు. ఏటేటా లక్షల మందికి అమ్మఒడి తీసేసి ఒక్కొక్కళ్ళకి ఇచ్చుకుంటూ అది 15,000లో కూడా మళ్ళీ 2,000 కోత ఈ కోత అని చెప్పేసి ఇచ్చింది చాలా తక్కువ. కానీ తెలుగుదేశం ప్రభుత్వంలో 4 బిడ్డలున్నా కూడా ప్రతి ఒక్క బిడ్డకి కూడా మనం తల్లికి వందనం ఇస్తున్నాము. ఆ తల్లికి వందనం ఇస్తుంటే నిజంగా ఆ తల్లి సంతోషం అంటే చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు, పూర్ వాళ్ళు ఉంటారండి, వాళ్ళు నిజంగా ఎంతో బాధపడుతూ అమ్మ ఒక బిడ్డను చదివించుకుంటే చాలు, ఒక బిడ్డను మనతో పాటు పనికి తీసుకెళ్దాం అనుకున్న వాళ్ళు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా 4 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా, 2 బిడ్డలున్నా అందరినీ చదివించుకునే పరిస్థితి ఈ రోజున. అలాగే స్కూల్స్ కూడా డిజిటల్ క్లాస్ రూమ్స్ స్కూల్స్ డెవలప్ చేసుకున్నారు. లోకేష్ గారు వచ్చిన తర్వాత, విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత స్కూల్స్ డెవలప్ చేశారు. డెవలప్ చేయడంతో పాటు పోటీతత్వం పెంచారు వాళ్ళలో. ఇది నిజంగా ఇంతకుముందు గత ప్రభుత్వంలో కనుక మనం స్కూల్స్ చూస్తే రాజకీయాలు మొత్తం రంగులు వేసుకోవటం, పుస్తకాల మీద బ్యాగుల మీద వాళ్ళ ఫోటోలు వేసుకోవటం ఇలాంటివి. కానీ రాజకీయాలకి పిల్లలకి సంబంధం లేదన్నట్టుగా, పిల్లలతో రాజకీయాలు మాట్లాడకూడదు అన్నట్టుగా ఈ ప్రభుత్వం తీరు పనిచేస్తూ ఉంది. డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితేనేమి, పిల్లల్లో పోటీతత్వం అయితేనే. ఎందుకండి 10th క్లాస్ పిల్లలు ఇప్పటి వరకు ఎవరైనా చూసారా అండి? ఎవ్వరు చూడని విధంగా వాళ్ళకి మార్క్స్ వస్తే, ఫ్రంట్ పేపర్లో వస్తే కూడా అది కూడా అక్కసుతో ఓర్చుకోలేక పేపర్ యాడ్లు ఇచ్చుకుంటున్నారని మాట్లాడుతున్నారు. పేపర్ యాడ్లు ఏ కంపెనీ ప్రమోట్ చేసుకోవడానికి ఇవ్వలేదండి, పేపర్ యాడ్స్ ఇచ్చింది. నిజంగా గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని కూడా చేర్చచ్చు, లక్షల డొనేషన్లు కట్టి చదివించాల్సిందే అక్కర్లేదు. ప్రభుత్వ స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం ఉంది, ప్రభుత్వ స్కూల్లో కూడా ఇంత పోటీతత్వం ఉంది, ప్రభుత్వ స్కూల్లో కూడా మంచి టీచర్స్ని మేము పెట్టాము అని చెప్పడానికి ఆ పేపర్ యాడ్ అనేది ఇవ్వడం జరిగింది. కాబట్టి స్కూల్స్ కూడా ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు ఈ ఇయర్ నాకు తెలిసి చాలామంది కూడా గవర్నమెంట్ స్కూల్లో రద్దీ పెరిగింది. మా పిల్లల్ని అక్కడ చేరుస్తాము, అక్కడ చదివిస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైము టీచర్స్కి కూడా పోటీతత్వం పెరిగింది. ఎవరండి మరి ఇప్పుడు ఈ రోజున టీచర్స్ని కూడా వాళ్ళకి యాత్రలు పెట్టి చక్కగా మంచి మార్క్స్ తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా గుర్తించి
వీళ్ళందరినీ కూడా గుర్తించి నిజంగా చాలా అప్రిషియేట్ చేయొచ్చు ఇలాంటివి తీసుకొచ్చినందుకు నారా లోకేష్ గారిని. కానీ దీన్ని కూడా అంటే డైవర్షన్ అనమాట, డైవర్షన్ రాజకీయాలు చేస్తూ డిఎస్సి గురించి అని అదని ఇదని ఏదో అసత్య ప్రచారాలు చేస్తూ విషపు రాజకీయాలు చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళ ప్రభుత్వం కానీ. ఇకనైనా అవి మానుకోండి. పిల్లల్ని కానీ వీళ్ళని కానీ ఎవలా డెవలప్ చేశారు అని చెప్పి నిజంగా మీ కాన్స్టిట్యున్సీలో మీకు ఏమైనా సమస్యలు ఉంటే రండి, అసెంబ్లీకి రండి, మాట్లాడండి. అది మాట్లాడడం చేత కాదు, అది అడగటం చేత కాదు, అది క్వశ్చన్ చేయడం చేత కాదు. నిజంగా ఏ తప్పులు మీరు తప్పులు బొక్కలు బయటపడుతున్నాయి, లక్షల కోట్లు స్కాములు చేశారు కాబట్టి మీరు భయపడుతున్నారు. కానీ నిజంగా అభివృద్ధి చేసే నాయకుడు భయపడాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇంకొక 5 ఏళ్లలో నిజంగా మీరు ఏదైతే గ్రాఫిక్స్ అన్నారో అదే అమరావతిని సింగపూర్గా మార్చి చూపిస్తారు నారా లోకేష్ గారు అండ్ కూటమి ప్రభుత్వం అని చెప్పేసి మేము సదాపూర్వకంగా తెలియజేస్తున్నాం. Please subscribe to Leo News for more videos.